గాయత్రి, గాయత్రి, సార్ గాయత్రి గారిని పిలు. ఒక్క నిమిషం సార్. సార్, ఆయన మేలుకున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీరు గాయత్రి గారిని విడిపించలేకపోయారు. జేమ్స్ గారికి ఏం చెప్దాం? ఐ డోంట్ నో. పదండి, ఏదో ఒకటి చెప్పాలి కదా. హలో జేమ్స్ గారు, ఎలా ఉన్నారు? గాయత్రిది ఇంకా రాలేదు. సరే, నేనే వెళ్తాను. జేమ్స్, జేమ్స్, అయ్యో, ఏం చేస్తున్నారు? ఇంటికి వెళ్తున్నాను. ఆగండి జేమ్స్, గాయత్రి వస్తుంది కదా. ఎప్పుడు? తెల్లారేసరికి ఇక్కడ ఉండాలని చెప్పాను కదా, ఎందుకు రాలేదు? నేనెంత చెప్పినా మీకు అర్థం కావట్లేదు. నేను గాయత్రిని తీసుకుని అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వీ హ్యావ్ టు లీవ్. అసలు తనని ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిచ్చారు? వెంటనే ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. గాయత్రికి ఫోన్ చేయమంటే అలా చూస్తున్నారేంటి? జేమ్స్ గారు, మీరు కొంచెం కామ్గా మేము చెప్పేది వినండి. ఏంటి? గాయత్రిని అరెస్ట్ చేశారు జేమ్స్. అరెస్టా? అవును జేమ్స్, స్రవంతి పాపను మీరు ఇన్నేళ్లు మీతో ఉంచుకున్నారని స్రవంతి కంప్లైంట్ ఇచ్చిందట. Oh God. ఎప్పుడు? నిన్న. మీరు ఐసీయూలో ఉన్నారని మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు. గాయత్రిని సునీతం తీసుకెళ్లారు. వెంటనే బెయిల్ కోసం అరేంజ్ చేశాం జేమ్స్. కానీ ఏమైంది? గాయత్రి కండిషన్ బాలేదు. సెల్లో సునీతను అటాక్ చేసింది. వాడు తనని రిలీజ్ చేయమనేశారు. ఐజీతో మాట్లాడమంటున్నారు జేమ్స్. ఐజీతోనా? ఇదే జరుగుతుందని భయపడ్డాను. విల్సన్ పగ తీర్చుకుంటున్నాడు. కానీ విల్సన్ ఎలా నిజాన్ని బయటికి రానిచ్చాడు? తను వెన్నెల్ని హత్య చేశాడు కదా. నిజం బయటికి వస్తే తనకి సమస్యే కదా. మరి మమ్మల్ని ఎలా అరెస్ట్ చేయించాడు? ఏమో జేమ్స్. అంటే గాయత్రి నిన్నటి నుంచి లాకప్లోనే ఉందా? అవును జేమ్స్.
రాత్రంతా ఒంటరిగా లాకప్లో అసలే ఒంట్లో బాగోలేదు. ఎలా ఉందా? నేను తనను చూడాలి. జేమ్స్, జేమ్స్, మీరు ఇలా వెళ్ళకండి ప్లీజ్. జేమ్స్, కనీసం అంబులెన్స్ అయినా అరేంజ్ చేయనివ్వండి. ఇలా వెళ్ళడం మీకు ప్రమాదం. గాయత్రి గురించి ఆలోచించు జేమ్స్. మీకేమైనా అయితే నిజంగా ఇర్ఫాన్ ఇక మన మొహం చూడడా బాబా? చూడు స్వప్న, ఇర్ఫాన్ క్షేమంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకుని తృప్తిపడు. ఇంకే విషయాలు ఇప్పుడు ఆలోచించుకో. ఎంత ఖచ్చితంగా మన విషయం ఎత్తొద్దన్నాడో మీరు వెళ్ళలేదా బాబా? అంతకన్నా ఏమంటాడు స్వప్నమ్మ? మన వల్ల చాలా బాధపడ్డాడు కదా. అంతా మన చేజేతులా చేసుకున్నదే. అదృష్టం ఏమిటంటే వెన్నెల ప్రాణాలతో ఉంది. సార్ తనని కాపాడి మనకి చాలా పెద్ద ఉపకారం చేశారు. కనీసం అందుకైనా ఇర్ఫాన్కి ఏదో ఒక రోజు మన మీద కనికరం కలుగుతుందని ఆశిద్దాం. ఇక ఇలా ఏడుస్తూ కూర్చోకు. లే. వెళ్ళిపోమంటున్నానా? వెళ్ళిపో, లేకపోతే చంపేస్తాను. వెళ్ళిపో. గాయత్రి, వెళ్ళిపో, చంపేస్తాను.
చంపేస్తాను. శ్రీనివాస్ సెల్ ఓపెన్ చేయించు. శ్రీనివాస్ సెల్ ఓపెన్ చేయించు. ఒక్కసారి ఇది ఓపెన్ చేయి. నేను తనతో మాట్లాడాలి ప్లీజ్. సెల్ ఓపెన్ చేయించండి. నేను గాయత్రితో మాట్లాడాలి. మాట్లాడడానికి సెల్ ఓపెన్ చేయడం దేని సార్? మాట్లాడండి. ఏయ్! ఏయ్! తను ఏ కండిషన్ లో ఉందో కనిపించడం లేదా మీకు? మర్యాదగా మాట్లాడండి. మీరుండండి జేమ్స్. నేను చెప్పాను కదా, తనకు మతి స్థిమితం లేదు. ఈయన వాళ్ళ నాన్నగారు తనని చూడ్డానికి వచ్చారు. ఒక్కసారి తనని కలవనివ్వండి. 10 నిమిషాలంతే. గాయత్రి, గాయత్రి, చంపేస్తాను. గాయత్రి. ఏయ్! పో! పో! గాయత్రి, నేను గాయత్రి, జేమ్స్ని. జేమ్స్ని. జేమ్స్, జేమ్స్, రాత్రంతా వాళ్ళు నవ్వుతూనే ఉన్నారు జేమ్స్. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఊరుకో గాయత్రి, ఊరుకో. ఇక్కడ ఎవరు లేరు. చూడు, నేను శ్రీనివాస్ మేమే ఉన్నాం. చూసావుగా, ఎవరు లేరు. తను బ్రతికే ఉంది. స్రవంతి లాగే తను బతుకుంది. ఎవరు గాయత్రి? అయ్యో! నిన్నటి నుంచి ఇదే మాట్లాడుతున్నారు. ఎవరు బతుకున్నారు? ఇంకెవరు? వెన్నెలా? ఏం మాట్లాడుతున్నావు గాయత్రి? నిజం జేమ్స్, విల్సన్ అంకుల్ చెప్పారు. ఇక్కడ అందరూ వెళ్ళి చచ్చిపోయింది అనుకునేలా నమ్మించి తనను స్రవంతి దగ్గర పంపించారట. ఇప్పుడు వెన్నెల ఇర్ఫాన్ దగ్గరికి వచ్చేస్తుందట జేమ్స్. అందుకే అందరు నవ్వుతున్నారు. నువ్వేం చేయలేవు గాయత్రి అని నవ్వుతున్నారు జేమ్స్. అదిగో చూడు, they're laughing at me. చూడు. ఇది నిజమా గాయత్రి? వెన్నెల నిజంగా బ్రతుకుందా? అవును. అయితే విల్సన్ హత్య చేయలేదు. అందుకే అంత ధైర్యంగా మమ్మల్ని అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు ఎలా జేమ్స్? వెన్నెల బతికి ఉందంటే అన్ని అబద్ధాలు. వెన్నెల చచ్చిపోయింది. నేను చూశాను గాయత్రి. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. విల్సన్ నిన్నేం చేయలేడు. అవును జేమ్స్, నువ్వున్నావు. నాకేం కాదు. పద పద వెళ్దాం.
శ్రీనివాస్ నన్ను మొదలు వెళ్ళొద్దని ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. నువ్వు నన్ను తీసుకెళ్ళు. గాయత్రి, నిన్ను వెంటనే తీసుకెళ్ళలేను. 1-2 రోజులు పట్టొచ్చు.